అంటే నాన్న ఆయన గురించి చెప్పలేము, చాలా ఉంది. ఉమ్, ఆయన గిట్ట సేమ్ ఉమ్, నాకు ఆయనే పోలికలే మొత్తం. ఉమ్, ఆయన ఎవరి దగ్గర పోడు, ఆయన తాగుతాడు, ఉమ్, తింటాడు, ఇంటికి వస్తాడు. ఆయన మధ్యలో గెలిస్తే ఉమ్, డైరెక్ట్ మధ్యలో నుంచి పిఎస్కోతాడు, ఉమ్. ఇంటికి గిట్ట రాడు. అదే నాన్న అంటే ఎన్ని సంవత్సరాలు ఇలాంటి సెటిల్మెంట్లలో కానీ ఇట్లాంటి చేసిన ఒక ఇష్యూస్ 10 years. 10 years చేశారా? ఏం పేరు ఉండే నాన్న పేరు? రాజు యాదవ్ అని. రాజు యాదవ్ కదా. ఓకే, మరి ఎందుకు సడన్ గా నాన్న కూడా సైలెంట్ అయిపోవాల్సి వచ్చింది? నాన్న ఇక ఆయనదేమో మాకు తెలియదు. ఉమ్, ఎప్పుడు అడగలేదా? అవి అడగాల్సిన అవసరం లేదు. అంటే కూర్చోబెట్టి చెప్పలేదా, బిడ్డ ఇది ఇట్లరా ఇది ఇట్లరా అట్లా ఇట్లా? ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్ట్ మాట్లాడాడు. అదేంటి మీరు ఇద్దరు ఆయన మాట్లాడుకోరా? మాట్లాడితే నేను ఇంకా రెచ్చిపోతా కదా, ఆహా, ఓకే. అట్లా అని చెప్పి ఎంతలో పెట్టాలి అంతలోనే పెడతాడు. ఎప్పుడైనా నాన్న మీదకి ఎవరైనా గొడవ వచ్చినప్పుడు కానీ లేదంటే ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు నువ్వు ఉండి వాళ్ళని కొడతావా? అట్లాంటివి ఏమైనా చెప్తావా? అట్లా అయినాయి 3-4 అయినాయి. ఏ సందర్భంలో? డైరెక్ట్ డాడీ కాల్ చేయడు, ఆపోజిట్ వాళ్ళు అని మీ డాడీ ఇట్లా చేస్తున్నావు ఇట్లా అవుతుందంటే నేను డైరెక్ట్ పోయి మాట్లాడా, డైరెక్ట్ చేస్తా. ఎవరి మీద వేస్తావు? ఆపోజిట్ వాళ్ళ వాళ్ళు ఎవరైనా నాకు సంబంధం లేదు, ఫస్ట్ కొట్టే మాట్లాడతా. ఇక హైదరాబాద్ వాళ్ళు అంటే ఇట్లా ఇట్లా వేస్తారు అని చెప్పేసి ఒక గుర్తింపు ఉండిపోతుంది కదా. ఇట్లా వేస్తే అసలు అడగాలి కదా అక్కడ. ఒకవేళ మీ నాన్న తప్పు ఉంటే వాళ్ళని కొట్టడం ఎందుకు అలాగా డైరెక్ట్? నాకు అవన్నీ సెకండరీ. ఫస్ట్ మా డాడీ ఆయన తప్పు చేసినా తప్పు చేయకపోయినా అది ఆపోజిట్ వాళ్ళది తప్పు. ఆపోజిట్ వాళ్ళకి తప్పు అయితే నేను నెంబర్ ఇచ్చేస్తా ఈ ఇంటర్వ్యూలో. ఏమన్నా ప్రాబ్లం ఉంటే హైదరాబాద్ లోకల్ వాళ్ళు సంతకు ఫోన్ చేయండి అని. కాల్ చేయరు ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎవరు ఆలోచిస్తారు. నువ్వు ఎత్తవయ్యా నాయన ఫస్ట్. అది కాల్స్ ఎత్తా ఎవరు? ఎందుకని? ఏంటి అసలు రాత్రి ఎప్పుడూ లేస్తావు, మళ్ళీ సాయంత్రం ఎప్పుడూ నిద్ర లేచినాక అంటావు. నాకు అస్సలు అర్థం కాదు, ఈ టైమింగ్స్ ఏంటో నాకు అర్థం కాదు. ఏం చేస్తావు డే లేచి? పండుకోనికైనా టైం ఉండదు, నేను అందుకే ఎవరిని పట్టించుకుంటలేదు. అసలు ఏం చేస్తావు నాకు అర్థం కాదు. నైట్ మెల్కుంటా, నాకు నైట్ టైం నైట్ మొత్తం బైక్ల మీద తిరుగుతారు కదా మీ గ్యాంగ్ అంతా? బయట అస్సలు ఎవరు తిరగరు మా వాళ్ళు, బయట చిల్లర లెక్కలు అస్సలు చేయరు. ఇంటికాడనే ఉంటాం, మాదేదో మేము తీసుకుంటాం, టైం పాస్ చేస్తాం, ఇక పాన్